మెగా డిఎస్సీ కాదు, రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి నారా లోకేష్. ఒక్క స్టూడెంట్కి 3,000 రూపాయలు వేసాం అని చెప్పగలిగితే మేమందరం రాజకీయాలు మానేస్తాం. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు తెనాలి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో, అట్లాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, యోజన విభాగం సంయుక్తంగా ఇక్కడ మార్కెట్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. రిలే నిరాహార దీక్షలకు సంబంధించి ఇటు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులతో పాటు ఇటు వివిధ విద్యార్థి సంఘ నాయకులు, యువజన విభాగ సంఘ నాయకులు కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ సందర్శించి ఇక్కడ సంఘీభావం తెలిపి వీరందరికీ కూడా సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ఉన్నారు. 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్సీ అవకతవకలపై ఇటు నారా లోకేష్ రాజీనామా చేయాలి, అట్లాగే సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పిన కూడా ప్రధాన డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. సార్, ఎట్లా ఉంది స్పందన? ఈ రోజు నుంచి 4 రోజుల పాటు డిఎస్సీ అవకతవకలపై నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇటు విద్యార్థి విభాగం, యువజన విభాగం పాల్గొంటున్నారు. ఎట్లా స్పందన? వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే డిఎస్సి నిర్వహణలో దగా పడ్డారో ఆ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. మరి ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో కూడా విద్యార్థి విభాగం, యువజన విభాగం వీళ్ళు కలిసి చేస్తున్నారు. బ్రహ్మాండంగా విద్యార్థులు, అలాగే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అంటే విద్యార్థి సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఈరోజు ఏఎస్ఎఫ్ఏ కానీ ఎస్ఎఫ్ఏ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయటం మనం చూసాం. సో మేమేమంటున్నామంటే ఇక్కడ నేను చాలా క్లియర్గా చెబుతా ఉన్నా, మా ఉద్దేశం, మా డిమాండ్ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అనేది మాది కాదు. నేను చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాను, స్పెసిఫిక్గా చెబుతా ఉన్నా. ఇదేదో మేము లోకేష్ గారు రిజైన్ చేయాలి, లేకపోతే లోకేష్ గారు ఇంకోటి చేయాలి అని కాదు. మేమేం చెబుతా ఉన్నామంటే, మీరు విద్యాశాఖ మంత్రి, మీరు యంగ్స్టర్స్, ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకులు. డెఫినెట్గా మీరు రాజకీయాల్లో ఒక పట్టుదలతో మంగళగిరిలో 2019లో ఓడిపోతే పట్టుదలగా నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలుస్తానని చెప్పి మళ్ళీ మీరు మంగళగిరిలో గెలిచి చూపించారు. వీఆర్ అప్రిషియేటెడ్. యువ నాయకుడిగా మీకు ఆ పట్టుదల ఉన్నదాన్ని మేమందరం సంతోషించాం, గెలిచి చూపించారు. అలాగే మీరు నిర్వహిస్తున్న శాఖ కాబట్టి, అది వేరే శాఖ అయితే మేము మిమ్మల్ని అనం. మీరే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండారు కాబట్టి మీ ఆధ్వర్యంలో ఉన్న శాఖలో జరుగుతున్న విద్యా లోపాలని సవరించమంటున్నాం. ఏమడుగుతున్నాం మేము? డిఎస్సిలో అవకతవకల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి? మరి ముఖ్యంగా ఉద్యోగ నియామకాలు, మెరిట్ ర్యాంకుని వచ్చినా కూడా ఉద్యోగం రాపోవటం, స్పోర్ట్స్ కోటాలో మీ అనుచరులకి ఉద్యోగాలు పొందారు అని చెప్పి దీనివలన మెరిట్లో రావాల్సిన వాళ్ళు ఆగిపోయింది. ఇది కొంతమంది ఆ డిఎస్సిలో పాల్గొన్న స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పటం, ఆ తర్వాత దీని మీద ఈ జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, వేసి డెఫినెట్గా నేను అదే చెబుతూ ఉన్నాను, మీరు ఏ రకంగా పట్టుదలతో ఓడిపోయిన చోట గెలిచారో అలాగే మీ శాఖలో డిఎస్సి మీద వస్తున్న అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో వచ్చిన దాన్ని ప్రజలకు చెప్పండి. ఇదిగో నా ఆధ్వర్యంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో సిబిఐ ఈ రిపోర్ట్ ఇచ్చింది, క్లీన్గా ఉంది అని చెప్పండి. తప్పే ఉంది? లేదు దాంట్లో ఏమన్నా
అవతవకలు జరిగినాయి అని సిబిఐ ఎంక్వైరీలు వచ్చింది, అప్పుడే సరి చేసుకోండి. మేము అదేగా చూస్తుంది. మేము ఊరకనే కొండనాలికి ఉన్నదానికి మూడు పెడతల్లా. రాష్ట్రంలో జంజీ ఏదైతే ఢిల్లీలో విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమంది, ఆ స్ఫూర్తితో మేము ఇక్కడ విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమంటలా. మేము ఏం చెబుతూ ఉన్నాం, అయా లోకేష్ గారు, నువ్వు నిర్వహించే నీ మంత్రిత్వ శాఖలో డిఎస్సి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు రావడానికి కారణాలు ఉండి జీవోలు సృష్టించారు, స్పోర్ట్స్ కోటాలో ఇవన్నీ జరిగినాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలను తేల్చమని కోరుతూ ఉంటాం. అదే కదా మేము అడుగుతూ ఉంది. సో డెఫినెట్గా బాధ్యత గల వ్యక్తిగా, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, ప్లస్ పట్టుదల ఉన్న నాయకుడిగా, ఎందుకు పట్టుదల ఉన్న నాయకుడని మేము అంటా ఉన్నానంటే, నువ్వు మంగళగిరిలో ఓడిపోయిన చోట నేను గెలిచి చూపిస్తానని చూపించావు కాబట్టి డెఫినెట్గా నువ్వు యువ నాయకుడివే. సో నీకు ఎంత ఫ్యూచర్ ఉన్న వ్యక్తివి. నువ్వు నిర్వహిస్తున్న శాఖలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఇది కాదు అని చెప్పి సిఎస్ నేను రైట్ లాయల్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పి వేసి ఆ రిపోర్ట్ని ప్రజలకు ఇస్తే డెఫినెట్గా నీ యొక్క ఇది కనపడిద్ది కదా. అదే కోరుతా ఉన్నా. ప్రధానంగా చూసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాము, అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 చొప్పున కూడా విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇది ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక్కడ గత ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్, అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫస్ట్ సారి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. ఏదైతే టెక్నికల్ కోర్సెస్, అది డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ అవ్వచ్చు, లేదంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదు ఫార్మసీ అవ్వచ్చు, ఈ కోర్సులన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఈ ఫీజు రియంబర్స్ రావటం వల్ల ఏమైందంటే ఈ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళు సాంకేతిక విద్యని పొందారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు సిస్టాన్ని ఇదిగో ఇంతవరకు ఫీజు అని చెప్పి కుదించి ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీ కాకుండా డైరెక్ట్గా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసాడు. ప్రతి 3 నెలలకు వేసాడు. ఆ 3 నెలలకు వేయటం వల్లే విద్యా వ్యవస్థలో ఫీజులు సకాలంలో కట్టగలిగారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చెప్పింది, డెఫినెట్గా మేము ఇంకా బాగా చేస్తామన్నారు. ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వచ్చింది. మీరు ఇచ్చింది ఎంత? 1,200 కోట్లు. గత సంవత్సరం ఒక 600 కోట్లు వేశారు. ఇప్పుడు 10 రోజుల క్రితం ఒక 600 కోట్లు వేశారు. ఇంకా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఇది నిజం కాదా? ఒకసారి చెప్పండి. మేము బకాయి లేదని చెప్పండి. మేము కాలేజీలకు కానీ విద్యార్థులకు కానీ మేము డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు స్టిల్ ఇవాళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి మీరు కాలేజీలకు ఉండారే. మరి ఎలా విద్యా వ్యవస్థ సక్రమంగా నడుస్తుందయా? ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు కదా, ఏంటి నన్ను అడుగుతారు? రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పాడు కదా, ఏంటి నన్ను అడుగుతారు? ఆంధ్ర రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 10,000 కోట్ల పైన ఉంది, మీరు వచ్చి నన్ను అడుగుతున్నారని ఆయనే చెప్పాడు కదా. ఒకళ్ళు చెప్పటం కాదండి, ఇది నిజం కదా. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలకి 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నమాట నిజమా కాదా? మరి అది ఎవరు బాధ్యత? మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిందే. మీరు ప్రజలకు ఇచ్చిన హామీని ఎక్కడ నెరవేర్చారు? ఇవన్నీ ఫెయిల్యూర్స్ కాదా? దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో ఉన్న మీది కాదా? అదే మేము అడుగుతుంది. మీరు ఏమైతే ఎలక్షన్ ముందు ప్రతి విద్యార్థి లోకానికి, ప్రతి నిరుద్యోగుడికి, ప్రతి అక్క చెల్లికి అందరికీ మీరు చెప్పిని ఇంప్లిమెంట్ చేయండి అని చెబుతున్నాం. దానికోసమే ఈ దీక్ష. అట్లాగే నిరుద్యోగ భృతి గురించి కూటమి ప్రభుత్వం గతంలో కూడా అధికారంలో రాకముందు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి కేటాయిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చింది. అది ఇప్పటివరకు కూడా అమలు చేయలేదని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రానికి పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇది ఇంకో ఫెయిల్యూర్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు అన్నీ కలిపి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పెట్టుబడులు వస్తాయి, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు వీటిని తీసుకొచ్చే సామర్థ్యం, సమర్థత నాకే ఉంది,
ఇంకెవరికీ లేదని చెప్పారు. ఏం చెప్పారు? 20 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఏమైంది? 20 లక్షల మంది ఉద్యోగాలకి కల్పించటం అని చెప్పి, ఒకవేళ ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా ఉంటారో ఆ నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద నేను ఇస్తాను అని చెప్పింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళందరూ చెప్పారు. మరి ఏమైంది? మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క రాష్ట్రంలో ఒక్క స్టూడెంట్కి 3,000 రూపాయలు వేసాం అని చెప్పగలిగితే మేమందరం రాజకీయాలు మానేస్తాం. వేసారా? ఒక్క విద్యార్థికి, ఒక్క నిరుద్యోగ విద్యార్థికి ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు వేసారా? మరి దీన్ని ఏమనాలా? అంటే మీరేం చెప్పారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన మొదటి నెల నుంచి ఇవన్నీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. మరి ఎక్కడ అమలు చేశారు? నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు. ఇది కాక అరాకొర నిర్వహించిన డిఎస్సిలో అవకతవకలు. మరి ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఏ రకంగా ఇది మంచి పరిపాలన అయింది? ఏ రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటర్ పరిపాలన అవుద్ది? డెఫినెట్గా చెప్పాలి కదా. ఓ పక్క మీరు ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి ఇవ్వటంలా, ఓ పక్కన 20 లక్షల ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన డిఎస్సిలో మెగా డిఎస్సి అని చెప్పి నిర్వర్తించి ఆ మెగా డిఎస్సిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క కాలేజీలకి 10,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉండారు. మరి ఏ రకంగా బెటర్ ప్రభుత్వం అండి? ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ కన్నా బెటర్గా మీరు పరిపాలిస్తున్నారండి? ఇది చెప్పాలి కదా. అదే ఈరోజు ఈ పోరాటం దానికోసమే. ఖచ్చితంగా చూసుకుంటే డిఎస్సి ద్వారా కూడా అనేక మందికి అవకతవకలు పాల్పడ్డారని చెప్పి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తన చిత్తశుద్ధిని అయితే చాటుకోవాలని చెప్పినైతే అన్నాబత్తుని శివకుమార్ కోరుతా ఉన్నారు. అట్లాగే ఇటు నిరుద్యోగ భృతి కల్పించడంలో కానివ్వండి, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం కానివ్వండి, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి కూడా ఇప్పుడు ఇటు యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి తమ నిరసనలో అయితే పాల్గొంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇటు డిఎస్సి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. అట్లాగే బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగులకు కేటాయించాలని చెప్పనైతే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్
శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.